అందరికీ నమస్కారం. రేపు 17వ తారీఖు జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్తగూడెం గ్రామ పంచాయతీలో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా శ్రీమతి మంగళగిరి వెంకటమ్మ నాగరాజు గారు పోటీ చేస్తున్నారు. మరి మా యొక్క పోటీకి సహకరించి మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మేము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది. మరి ఇప్పుడు అదేవిధంగా సారు మా మీద నమ్మకం ఉంచుకొని మా యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో చేసిన అభివృద్ధి పనులే కాకుండా ఈ పర్యాయము మరి ఒక గొప్ప ఎజెండాతో ప్రజల ముందుకు రావడం జరిగింది. మరి ఈ ప్రజలు ఆశీర్వదిస్తే మరి ఇక్కడ జరగబోయే అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి చేరవేస్తానికి మేము అర్హులుగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఇందిరమ్మ ఇల్లులు, మరి ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా ఫ్రీ కరెంటు, అదేవిధంగా మరి 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇంకెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి ప్రజల్ని సంతోషంగా ఉండేటట్టు చేసిన ప్రభుత్వానికి మా తరపున మేము అన్ని వేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటాము. మరి ఈరోజు మా గ్రామానికి మరి గత 10 సంవత్సరాలలో నమస్కారం అండి. నా పేరు అజయ్ కుమారు, మాది కొత్తగూడెం గ్రామం. ఇక్కడ మా సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుపై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకులు శ్రీమతి శ్రీ వెంకటమ్మ నాగరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాను. అదేవిధంగా ఇదే గ్రామంలో నేను వార్డు సభ్యునిగా, 2వ వార్డు సభ్యునిగా పోటీ చేయదలుచున్నాను. ఈ పోటీలో నేను ఖచ్చితంగా ఈ గ్రామ వార్డుకి ఏం అవసరాలు ఉన్నాయో అవి మా పార్టీ పక్షాన మేము నిర్ణయించుకొని ప్రతి పనిని కూడా సంపూర్తి చేస్తామని, ఏ అవసరతలు ఉన్నా తీరుస్తామని, మరీ ముఖ్యంగా మా పార్టీ గత కాలంలో ఇందిరమ్మ ఇల్లులు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం పథకం కానీ ఎన్నో అభివృద్ధి పథకాలు గ్రామాన్ని చేరుస్తూ మా మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.